జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు విష్ణూరు గ్రామంలో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలలుగా వడ్ల కొనుగోలులో ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తా అన్న బోగస్ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పే కదా చెప్పిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా గజ్జెక్కి సన్న వాటికి దొంగ మాటలు మాట్లాడతాం వచ్చినాయి మొత్తం పోతుంది చేపలు కూడా పడుతుంది అప్పుడు ఎట్లుంటే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. 4 నెలలకి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఎండాకాలం వస్తే మత్తాలు పోసేది సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు గొడ్డకు లేవు మొత్తం ఇండిపోయింది. పొలాలు కూడా ఎండిపోయినాయి. సగం దిగుబడి వచ్చింది సరే సన్నోట్లకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లు అన్నాడు కానీ సన్నోట్లు తోటి చెప్పలే కదా. వడ్లని అన్నాడు, వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్న అని దొంగ మాటలు చెప్తాను. గత నెల రోజుల బయట ఒడ్లు పోసి కాండా పెట్టినా కూడా అమాలీలు రాక లారీ లోడ్ చేయక మొత్తం మేమే సొంతంగా డీసీని తెచ్చినాం. దానికి అనవసరం ఖర్చు డబల్ ఖర్చులు అయినాయి. అమాలీ కూడా మళ్ళా వాళ్ళు ఏస్తే 10 పీత 10 మళ్ళీ అట్లా అన్నారు. మాదే ట్రాక్టరు అది దాదాపు మనిషికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు, ఒక బత్తకు 50 రూపాయల చొప్పున నష్టం జరిగింది. సన్నోట్ల కట్టి ఇప్పుడు మళ్ళీ డ్రామా ఆడుతున్నాడు. దొడ్డోళ్ళకి ఇయ్యారట, సన్నోట్లకి ఇస్తారట 500 కూడా. మళ్ళీ ఇదోటి డ్రామా చెప్తాడు. రైతు బంధు కూడా అప్పుడు 8 ఎకరాలు లిమిట్ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడేమో మొన్నటి దాకా 5 ఎకరాలకి ఇచ్చాడు. ఇప్పుడు నిన్నయాల ఓట్లని అప్పుడు ఓట్ల ముంగట వేసాడు, మళ్ళీ ఇప్పుడు వేసింది. ఇచ్చింది రేవంత్ రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు విష్ణూరు గ్రామంలో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సతీష, ఇవాళ ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఇటీవల అకాల వర్షాలతో రైతాంగం అంతా నష్టపోతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ధాన్యపు రాసులు అన్ని తడిసి మొలకెత్తుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వంలో శరణం రాని సందర్భాన్ని చూస్తున్నాము. అంతేకాదు ఏదైతే అధికారులను ఏదైతే ధాన్య రాసుల దగ్గరికి పంపించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో రైతాంగాన్ని అంతా కూడా ఇవాళ నిర్లక్ష్యం చేసిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం. ఇదే క్రమంలో ఇటీవల ఒక వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యము. ఇటీవల 17వ తేదీనైతే భారీ వర్షం కురిసిన నేపథ్యం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అయితే జనగామ జిల్లాలో భారీ వర్షాలు నమోదైన నేపథ్యం. ముఖ్యంగా జనగామ జిల్లాలో ఇటు 3 నియోజకవర్గాలు ఉంటాయి. పాలకుర్తి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు. అయితే జనగామ స్టేషన్ గన్పూర్ సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల ధాన్యపు అంటే ధాన్యాన్ని ఇంకా కొయ్యాల్సి ఉంది, వరి కొయ్యాల్సిన నేపథ్యం ఉంది. ఇప్పటికే కోసిన నేపథ్యంలో ఉన్నటువంటి ధాన్యాన్ని రైతాంగం అంతా ఎండబోస్తున్నారు, ఆరబెడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. దాదాపు 10 రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతున్న నేపథ్యం. రైతాంగం అంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. దాదాపు పాలకుర్తి మండలానికి సంబంధించి దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం ఈ నెల 17వ తేదీన నమోదైన నేపథ్యాన్ని మనం చూసాము. అంటే రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇవాళ పాలకుర్తి మండలానికి సంబంధించి తొర్రూరు విష్ణూరు గ్రామంలో పర్యటించిన నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి ధాన్యపు రాసులను కూడా పరిశీలించిన నేపథ్యం అయితే మనం చూసాము. అయితే తడిసిన వడ్లను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న సందర్భాన్ని ఆయన లేవనెత్తిన నేపథ్యం. పూర్తి స్థాయిలో వడ్లు తడిసి ఉన్న వడ్లు కానీ, అదేవిధంగా మొలకలెత్తిన వడ్లు, అదేవిధంగా ధాన్యం రంగుమారినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అట్లాంటి హామీ ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన సందర్భాన్ని మనం చూసిన నేపథ్యంలో
ఏదైతే రైతులు నష్టపోకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధాన్యం మొత్తం త్వరితగతిన కొనుగోలు చేయాలన్న నేపథ్యాన్ని అయితే ఆయన లేవనెత్తిన నేపథ్యం మనం చూసాము. పూర్తి స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్ లో రైతులకు అయితే తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మనం చూసాము దేవరుక్కుల మండలానికి సంబంధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా వచ్చిన నేపథ్యం మనం చూసాం. పూర్తి స్థాయిలో ఈ యాసంగి సీజన్ లో పూర్తి స్థాయిలో పంటలకు నీరు అందియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోయే సందర్భం మనం చూసాము. సగం పంటలు ఎండిపోయాయి. రైతాంగం ఎంతో తిప్పలు పడి పండించిన ధాన్యాన్నైనా కొనాలని డిమాండ్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే సగం పండిన ధాన్యాన్ని కూడా ఇవాళ కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులను నిర్లక్ష్యం చేసిందన్న అంశాన్ని అయితే దయాకర్ రావు గారు ఇవాళ చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉందన్న నేపథ్యాన్ని ఆయన ఇవాళ చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం. పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అవుతా ఉంది. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకొని ధాన్యపు రాసులుగా ఉన్నట్టు వడ్లనన్నింటినీ కూడా కొనాలని ఆయన డిమాండ్ చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.